లైటింగ్లు పెడితేనే అబ్బా సూపర్ అంటాం కదా. వజ్రాలతో బంగారంతో కట్టిన ఇల్లు తలతో మెరుస్తుంది. దాని మీద పేరు రాశారనుకో, ఇది స్మైలీ ఇల్లు అనుకో, ఇది ఎస్తేర్ ఇల్లు అనుకో, అటు వెళ్తూ మన చిన్న పూర్వ అబ్బా ఎంత బాగుంది ఇల్లు, ఎవరిదంట పేరు చూడగానే నా బాడీలో కావాలి స్టోన్స్ అంటే హతసాక్షి అవుతున్నాడు. స్మైల్ ఒక హతసాక్షి అవుతుంది అంట, బాడీలోనే కావాలంట స్టోన్స్. చూసావా, ఏసై కొరకు ఏది చేయడానికి సిద్ధంగా ఉండాలిరా. అది క్రైస్తవులు అంటే. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వస్తాయి. సునాయాసంగా ఎవరు చనిపోవాలా? బైబిల్లో హతసాక్షులు అయిన వాళ్ళు ఎలా చనిపోయారు? యేసుప్రభు శిష్యులు ఎలా చనిపోయారు? ఈజీగా చనిపోయారా? ఎంత కష్టం అది. తలకిలుగా సిలువ వేయించుకోవడం కష్టం, రాళ్ళతో కొట్టబడి చంపారు. ఎంత మనం శుభ్రంగా ఏసుల కింద కూర్చొని దేవుడు పని చేయమంటే కింద పడిపోయిన పేపర్ తీలేకపోతున్నాం ఈ రోజుల్లో. మనం కింద హాస్పిటల్ వేసుకొని కూర్చుంటే షేక్. జాగ్రత్త, నీ క్రైస్తవ జీవితం నీ భక్తి ఎలా ఉందో చూసుకో ఒక్కసారి. మనం చిన్నపిల్లలు అవ్వట్లే ఈ రోజుల్లో. 4 years వాళ్ళకి అన్ని తెలిసిపోతున్నాయి. మీరు అంత చిన్నపిల్లలు అంటే నేను నమ్మను. అర్థమైందా? మనకు అన్ని తెలుసు. ఇది తెలియదు అన్న మాట లేదు, అన్ని తెలుసు. జాగ్రత్త, భక్తికి భయానికి డిఫరెంట్ తెలుసుకో. భయం లేని భక్తి వ్యర్థం. నువ్వు చర్చికి వచ్చిన వేస్ట్. భయం కలిగి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకొని ఆయన సన్నిధిలో ఒప్పుదల కోసం రా. ఇక్కడ ప్రభు ఉన్నారని విశ్వసించిరా. నీకు హెచ్ఎం దగ్గర తీసుకెళ్ళినప్పుడు కోతిగంతులు వేస్తావు, ఊరుకుంటారు అక్కడ? వేస్తావా అసలు? కోతిగంతులు వేస్తావా? ఎప్పుడు డాన్స్ వేస్తూనే నుంచున్నావు అనుకో, హెచ్ఎం అక్కడే కూర్చున్నా ఇలా 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 ఎగురుతూ ఉంటావా నువ్వు? అసలు నిజంగా చేతులు కట్టుకొని భయం లేడులా నటిస్తావా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. మీ ప్రిన్సిపల్ ఎదురుగా ఒక రూమ్ లో ఉన్నారు, వాళ్ళ ముందు వెళ్ళి కోతిగంతులు వేస్తావా? ప్రిన్సిపల్ కంటే సూపర్ ఆయన, జడ్జి ఆయన, సుప్రీం జడ్జి ఆయన దగ్గరికి వెళ్తే పుస్తకాలు చూసుకో మరి. జాగ్రత్త, భయం కలిగి ఉంటూ ఎలా పడితే అలా ఉండమాక. ఇది నీ జీవితం. ఆటలాడడానికి కొంత సమయం ఉంటుంది, ప్రార్థన చేయడానికి కొంత సమయం ఉంటుంది. ఏ సమయం దానికి బైబిల్లో ప్రసంగి 3లో ఏమనుంది? దానికి సమయం ఉంటది. ఎక్కిరిగా నవ్వడానికి కూడా సమయం ఉంటుందంట, ఏడవడానికి కూడా సమయం ఉంటుందంట, మాట్లాడడానికి పనులు చేసుకోవడానికి ఏ సమయంలో ఆ సమయం ఉంటది కదా. ప్రభు సమయం ప్రభుకి ఇస్తున్నావా? మనం అందరం ఆదివారం కూడా ప్రభు సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. సండే స్కూల్కి ఖచ్చితంగా రావాలి. అది కరెక్ట్గా ప్రభు సమయం ప్రభుకి ఇచ్చి ప్రభుని ఆరాధించే సమయం. గుర్తుంచుకోండి.